గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు ప్రతి ఒక్కరికి గోల్డ్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. అది ఎట్లా ఇన్వెస్టర్స్ కావచ్చు, లేకపోతే నార్మల్ కామన్ పీపుల్ కూడా కావచ్చు. గోల్డ్ రేట్ అనేది పెరుగుతూనే పోతుంది అనేది ఒకటి నడుస్తుంది. ఎంత తగ్గుతున్నా ఎక్కడొక దగ్గర మళ్ళీ పెరుగుతోంది. సో ఇప్పుడు ఏంటి అంటే ఇంకొక 5 ఏళ్లలో 5 ఇయర్స్లో మనము 2 lakhs రీచ్ అవుతుంది అని అనేది ఒకటి నడుస్తుంది. దాని గురించి మీరేమనుకుంటున్నారు? అంటే ఇది అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు ఉన్న పొజిషన్ నుంచి మనం ఫ్యూచర్లో ఏమవుతుందో మనకు డైరెక్షన్ తెలియదు. కాకపోతే ఒక్కటి ఏం జరిగిందంటే లాస్ట్ ఇయర్ రఫ్లీ ఒక 25% పెరిగింది. అంటే ఒక 60-65 వేల నుంచి దగ్గర ఈ సంవత్సరం ఆల్రెడీ ఒకసారి చూసాం, మనం 1,00,000 టచ్ అయింది. కాబట్టి ఇదే రేట్లో ఎవ్రీ ఇయర్ 20-25% పెరిగితే కంపల్సరీ ఇలాగే పెరిగితే మాత్రం 2 lakhs టచ్ అవ్వచ్చు థియరటికల్లీ, ఆర్ ఈవెన్ హయ్యర్. బట్ అంత జరుగుతుందా అంటే హిస్టారిక్గా చూసుకుంటే మాత్రం కొంచెం డౌట్ తక్కువ. ఎందుకంటే హిస్టారిక్గా ఏంటంటే గోల్డ్ ఒక 1 or 2 years 3 years వండర్ఫుల్ రిటర్న్స్ ఇస్తుంది. ఆ తర్వాత ఒక చిన్న రేంజ్లో అదే 4-5% రేంజ్లో. ఒకటి మాత్రం ఏంటంటే ఫర్ షూర్ ఒక 5 yearsలో 1,40,000-1,50,000 దగ్గర మాత్రం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏది 7-8% యావరేజ్గా తీసుకుంటే, ఇది విచ్ ఈజ్ హిస్టారిక్ యావరేజ్ గోల్డ్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు 7.2-7.3 పర్ యానం హిస్టారిక్ యావరేజ్. సో యావరేజ్ తీసుకుంటే ఆ లెక్కన తీసుకుంటే మాత్రం 1.5 వరకు ఒక 5 ఏళ్లలో ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మంత్ కూడా మనం యాక్చువల్లీ జూలైలో ఆల్రెడీ కొంచెం కరెక్షన్స్ కూడా చూసాము. ఒక 1 or 2,000 తగ్గింది. 96-95 96 దగ్గరికి కూడా వెళ్ళింది. సో ఇది నియర్ ఫ్యూచర్లో పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హయ్యర్ అంటే దే ఆర్ మోర్ ఛాన్సెస్ దట్ పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది కానీ తగ్గడానికన్నా. ఎందుకంటే తగ్గాలంటే వేరే మార్కెట్లు చాలా బ్రైట్గా పర్ఫామ్ చేయాలి. ఈక్విటీ మార్కెట్స్ కానీ, వడ్డీ రేట్లు కానీ, ఇవన్నీ బాగా ఉంటేనే గోల్డ్ అనేది గోల్డ్ దగ్గరికి ఇన్వెస్టర్స్ రారు. సో అందుకోసం గోల్డ్ తగ్గకపోవచ్చు, అది ఇంపాసిబుల్. చాలా తగ్గడం అనేది ఏదైనా మేజర్ ఏమైనా చేంజెస్ అవుతాయి తప్ప వరల్డ్ మార్కెట్లో. అంటే ఒక సైడ్ ఏమో 50కి పడిపోతుంది అని అంటున్నారు. సో దేర్ ఇస్ నో ఛాన్స్ అంటారు. దట్ ఈస్ ఇంపాసిబుల్. 50 కాదు, 70 కూడా చాలా కష్టం. 70 కూడా ఇంపాసిబుల్. రీజన్ ఏంటంటే అంత పెద్దగా ఇట్స్ లుక్డ్ అట్ యాజ్ ఏ యాసెట్ నౌ. మనుషుల మైండ్ సెట్ మారింది. సో మన నాట్ జస్ట్ ఇండియన్ మార్కెట్, అక్రాస్ ద వరల్డ్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ సేఫ్ యాసెట్. సేఫ్టీ కోసం వాడే ఒక పోర్ట్ఫోలియోలో ఒక సాధనం అనమాట. అది ఒక లిక్విడిటీ కన్నా కూడా సేఫ్టీ కోసం ఒకటి వాడుతూ ఉన్నారు. సో గోల్డ్ మళ్ళీ 70-75కి రావడం ఇంపాసిబుల్. వెరీ లెస్ ప్రాబబిలిటీ. పెరగడానికి హయ్యర్ ఛాన్సెస్ ఉన్నాయి కానీ తగ్గడానికి మాత్రం అస్సలు లేవు. సో కాకపోతే ఏంటంటే పెరగడం కూడా చూసుకుంటే బై ఎండ్ ఆఫ్ ద ఇయరే 120 టచ్ అవ్వచ్చు అనే హయ్యర్ గోల్డ్మెన్ సాక్స్ కూడా ప్రెడిక్షన్ ఏంటంటే దేర్ కుడ్ బి హయ్యర్ ఛాన్స్. మళ్ళీ ఏంటంటే గోల్డ్ ఏమైనా యుద్ధాలు మళ్ళీ ఏమైనా పెరిగితే మాత్రం గోల్డ్ ప్రైస్ పెరిగే అవకాశాలు ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అన్సర్టెనిటీ, యుద్ధాలు అనేది ఇంకా వరల్డ్ వైడ్ తగ్గట్లేదు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో ఇప్పుడు పీస్ టెంపరీ సీజ్ ఫైర్ అయితే నడుస్తుంది. బట్ ఏ రోజు యుద్ధం మొదలైతే తెలియదు. అలాంటి టైంలో మళ్ళీ అనిశ్చితి వస్తే మళ్ళీ గోల్డే మేజర్గా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసం గోల్డ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. బట్ 2 lakhs అనేది విత్ ఇన్ ద 5 years అంటే ఇప్పుడున్న ప్రైస్ నుంచి నియర్లీ డబల్ అవ్వాలంటే ఇయర్లీ 15-16% పెరగాలి. అది హిస్టారిక్ యావరేజెస్ తీసుకుంటే ఇంపాసిబుల్. బట్ రీసెంట్ యావరేజ్ తీసుకుంటే లాస్ట్ 4-3 years యావరేజ్ తీసుకుంటే పాసిబిలిటీ ఉంది. బట్ అంటే రియలిస్టిక్ యావరేజ్ మాత్రం ప్రాబబ్లీ అరౌండ్ 150-160 వరకు ఉండొచ్చు బై 2030. దీంట్లో ఆబ్వియస్లీ కొన్ని రీజన్స్ దేని బట్టి ఇలా అవ్వచ్చు అనేది మార్కెట్ ట్రెండ్స్. యూఎస్ డాలర్లో మేజర్గా వరల్డ్ వైడ్ గోల్డ్ ట్రేడ్ అవుతుంది. యూఎస్ డాలర్ కరెన్సీ కానీ ఏమైనా వీక్ అయితే మాత్రం గోల్డ్ ప్రైస్ ఇంత బాగా పెరగకపోవచ్చు, ఎందుకంటే అది మన కేసులో. సో అలాగే ఇన్ఫ్లేషన్, ఎకనామిక్ యాక్టివిటీ కూడా డిపెండ్ అయి ఉంటుంది. గోల్డ్ ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్కి అగేనెస్ట్ హెడ్జ్గా వాడతాము. సో ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంటే గోల్డ్ ప్రైస్ కూడా తక్కువ ఉండే అవకాశాలు. ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి యూఎస్లో కానీ ఇండియాలో, సో కానీ అది కేసు కనబడట్లేదు, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ సప్లై సఫిషియెంట్గా ఉంది. సో అదొకటి.
అండ్ డిమాండ్ మన దగ్గర ఏంటంటే మన డిమాండ్ బోత్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతోంది, కన్జంప్షన్ కూడా పెరుగుతూ ఉంది. దాన్ని బట్టి కూడా మన ప్రైజింగ్ మారచ్చు. అండ్ మనం ఏంటంటే ఇప్పటికీ గోల్డ్ మనం ఇంపోర్ట్సే చేసుకుంటాం కాబట్టి మనకైతే ప్రైజెస్ అంత ఈజీగా తగ్గవు. సో దీంతో పాటు మేజర్గా ఫ్యూచర్లో మేజర్ ప్రైస్ డిటర్మినేషన్ ఇంకేంటంటే సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా ఇంకా డాలర్ని వాడితే మాత్రం గోల్డ్ పెరగకపోవచ్చు. డాలర్ని పక్కన పెట్టి గోల్డ్ని ఎడ్జింగ్ కోసం కానీ రిజర్వ్స్ కోసం వాడితే మాత్రం గోల్డ్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో దెర్ ఈజ్ లెస్ ప్రాబబిలిటీ ఆఫ్ కమింగ్ డౌన్ బట్ హయ్యర్ ప్రాబబిలిటీ ఆఫ్ గోయింగ్ అప్. బట్ 2 lakhs అనేది కొంచెం తక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎనీవేర్ బిట్వీన్ 150, 160 ఈజ్ రియలిస్టికల్. ఒక 5 yearsలో పెరగచ్చు. సో ఇట్ ఈస్ పాసిబుల్. ఎవరైతే కాకపోతే ఏంటంటే మొత్తం గోల్డ్లో పెట్టొద్దు. ఒక 10 to 15% ఆఫ్ నీ పోర్ట్ఫోలియో గోల్డ్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో రానున్న రోజుల్లో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి కామన్ మ్యాన్ ఇప్పటి నుంచి కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే బెటర్ కదా. Yes, దాని మీద ఎందుకంటే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు ఓన్లీ ఫిజికల్ గోల్డే మనం అక్యుములేట్ చేసుకునే అవకాశం ఉండింది. ఇప్పుడు అలా అవసరం లేదు. గోల్డ్ ఈటీఎఫ్స్ కొనుక్కోవచ్చు, డిజిటల్ గోల్డ్ కొనుక్కోవచ్చు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఇవి కూడా గోల్డ్తో పాటు పెరగడం అనేది తగ్గుతం జరుగుతాయి కాబట్టి నీకు సఫిషియంట్ అమౌంట్ అక్యుములేట్ అయినాక నీకు అవసరం వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి ఫిజికల్ మార్కెట్లో గోల్డ్ కొనుక్కోవచ్చు అన్నమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే చిన్న అమౌంట్స్తో కూడా నువ్వు గోల్డ్ని అక్యుములేట్ చేసుకోవచ్చు అవసరాలకు తగ్గట్టు. సో దెర్ ఈజ్ హై ఛాన్స్ పెరగడమే తప్ప తగ్గడం లేదు. ఆశ పక్కన పెడితే బెటర్. కాకపోతే ఇదే రేట్లో పెరుగుతుందా, ఇదే రేంజ్లో పెరుగుతుందా అంటే కాకపోవచ్చు. ఓకే, ఎస్. థ్యాంక్ యూ సో మచ్ సార్.